హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకుంటారో చూద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాం, అందులో ఆవాలు, పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. ఇలా కొద్దిగా ఫ్రై చేసి తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు రెండు ఎండుమిరపకాయలు చీలికలండి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఇందులోనే కొద్దిగా తెల్లగడ్డలు 4 పాయలు తీసుకొని కొద్దిగా ఇలా దంచుకోవాలండి, స్మాష్ చేసుకోవాలి. వీటిని కూడా ఈ పోపులోకి వేసి కొద్దిసేపు వాడ్చుకోవాలి. ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసానండి. ఇలా వీటిని దూరగా వేయించాలి. తర్వాత బీట్రూట్ని పీల్ తీసి ఒక జార్లోకి తీసుకొని ఇలా తురుముకున్నానండి. ఈ తురిమిన వాటిని ఇందులో ఈ పోపులోకి వేసి బాగా వాడ్చాలండి. బాగా ఫ్రై చేయాలి. ఇలాగా ఇలా కొద్దిగా దగ్గర పడుతుంది, కొద్దిగా వాటర్ వచ్చి ఇలా కనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు కాసేపు మూత పెడదాం. మళ్ళీ మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఇలా తయారైంది. ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు కొద్దిగా వేసి బాగా కలిపి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి రెడీ అవుతుందండి బీట్రూట్ ఫ్రై. చూసారా, ఈజీ మెథడ్ అండి, ట్రై చేయండి.